హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మనము కథ అయితే కంటిన్యూ చేద్దామా మరి. జీవన్ ఈ విధంగా ఎలా అయితే పార్కుకు రమ్మని డైరెక్ట్గా ఆమెకు నాకు మీరంటే చాలా ఇష్టము, పెళ్ళి చేసుకుంటాను నీతో అనేసి జీవనితో ఎలా అయితే చెప్పాడో అది తెలిసినటువంటి జీవని ఒక షాక్ అయితే ఇచ్చింది కదా. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయితే అయ్యింది, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోగలను అనే ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. అతనికైతే అవునా, నీకు ఇంతకు ముందే పెళ్ళయిందా అని షాక్లో 10 నిమిషాల వరకు ఏం మాట్లాడకుండా అయిపోయారనమాట ఇద్దరు కూడాను. ఇంత షాకింగ్ న్యూస్ చెప్పినటువంటి తర్వాత జీవన్కు ఏం చేయాలో తెలియకుండా అయింది. 10 మినిట్స్ ఇద్దరు కూడా ఎవరు కూడా ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏం మాట్లాడలేకుండా పోయారనమాట ఈ న్యూస్ చెప్పగానే జీవని. అలా ఇలా 10 నిమిషాల తర్వాత ఎవరికి వాళ్ళు పార్క్ నుంచి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, జీవని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నైట్ అంతా కూడా నిద్ర పట్టలేదన్నమాట. దీని గురించే ఇద్దరు కూడా ఒకరికొకరు ఇలా యోచన చేసుకుంటూ ఉన్నారు. ఏమి ఇలా జరిగింది ఏంటి, నాకు నేను ఊహించింది నిజం కాలేదే అని జీవన్ కూడా చాలా బాధపడుతున్నాడు అనమాట. ఇలా జీవని కూడా నేను ఇలా క్లోజ్గా మాట్లాడి ఇలా ఇతన్ని నేను భ్రమలో పెట్టినట్లయింది అనేసి జీవని కూడా చాలా బాధపడిందనమాట. బాధపడి ఇలా కొనసాగుతూ ఉంది. జీవన్ అయితే ఒక 1 వీక్ వాళ్ళ సొంత ఊరికైతే వెళ్ళిపోయాడు అనమాట. పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఆఫీస్లో అయితే మా పేరెంట్స్కి కొంచెం హెల్త్ ఇష్యూ అని చెప్పేసి ఒక లీవ్ లెటర్ అయితే ప్రిపేర్ చేసి అక్కడ ఈ విధంగా న్యూస్ అయితే ప్రచారం చేసి ఆఫీస్లో అందరికీ కూడా ఇది ఇట్లా పేరెంట్స్కి హెల్త్ బాగాలేదని చెప్పి ఇలా ఊరు వెళ్ళిపోయాడనేసి అక్కడ అతని కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ఈ న్యూస్ అయితే అందించేసి అప్డేట్ అయితే ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. 1 వీక్ వరకు అతనికి కాల్స్ కానీ మళ్ళీ ఏ విధమైనటువంటి అతనికి వర్క్ గురించి టెన్షన్ కానీ ఏమీ అతనికి లేవన్నమాట. మైండ్ అంతా దానిపైనే అతను పెట్టేశాడనమాట. ఇలా జరిగింది ఏంటి, ఇలా న్యూస్ చెప్పింది ఏంటి అని జీవని పైనే అతనికి ఇలా మనసంతా ఇలా ఒక రకంగా అతను ఆలోచన చేసుకుంటూ ఊరైతే వెళ్ళిపోయాడు. పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అతను అక్కడ కూడా ఏం చెప్పుకోవాలో తెలియకుండా అలా సైలెంట్గా ఉండిపోయాడనమాట. అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియకుండా ఉంది. అలా ఎందుకు ఇలా పేరెంట్స్ కూడా ఎందుకు ఇలా వచ్చేసావు, 1 వీక్ ఎందుకు సెలవు పెట్టావు, ఎందుకు అలా సైలెంట్గా ఉంటున్నావు అనేసి వాళ్ళు కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. అతను అక్కడ కూడా ఏం సమాధానం చెప్పకుండా జీవను చాలా ఏదో దిగులుగా అలా కూర్చొని ఏదో ఆలోచన చేస్తూ అలా మూడిగా ఉన్నాడనమాట. ఇంట్లో కూడాను జీవని పరిస్థితి కూడా అలానే ఉంది. అయితే జీవని అయితే రోజు ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంది. వెళ్ళినప్పుడల్లా అతను నిలబడేటువంటి ప్లేసెస్ ఎలా మాట్లాడేవాడు, హాయ్ అని అందరినీ పలకరించేవాడు, నాకు కూడా హాయ్ చెప్పేవాడు, గుడ్ మార్నింగ్ చెప్పేవాడు. ఇలా నేను ఇలా నా పైన ఇంత ఇష్టం పెంచుకున్నాడు కదా, నేనైతే అతన్ని చాలా బాధ పెట్టాను అని అనేసి జీవని కూడా చాలా బాధపడుతూ ఉంది. ఏమంటే ఆఫీస్కి వస్తూ పోతూ ఉంది, అయినా కూడా మనసంతా ఆమెకి ఇక్కడ లేదనమాట, ఎక్కడో ఉంది. వాళ్ళ బాస్ గురించినే ఆలోచన చేస్తూ జీవని కూడా ఉందన్నమాట. ఇలా జరుగుతూ ఉంది. వారం రోజులు అయింది. వారం రోజుల తర్వాత కూడా అతనికి ఒక ఫోన్ అనేది జీవని కూడా అతనికి కాల్ చేయలేదు, జీవన్ కూడా ఆమెకి కాల్ చేయలేదన్నమాట. ఇలా జరుగుతూ ఉంది. జీవని అయితే చాలా బాధపడుతూ ఉన్నదన్నమాట. అతను ఒక మంచి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా నన్ను ఇలా అడిగాడు. నాకు మ్యారేజ్ అయ్యేటువంటి విషయం నేను ముందే అతనితో చెప్పుకోవాల్సింది, నేను చెప్పలేదు, అది నా తప్పే. అయినా అతను ఒక బాస్ కాబట్టి నేను వాళ్ళ కంపెనీలో పని చేస్తున్నాను కాబట్టి బాస్కి రెస్పెక్ట్ ఇవ్వడం నా బాధ్యత. 1 వీక్ అయింది కదా వెళ్ళి, నేనే ఒకసారి కాల్ చేసి మాట్లాడదాము అనేసి జీవని ఒకసారి
జీవన్‌కి కాల్ అయితే చేసిందనమాట. ఒక్కసారి చేసింది, 2 సార్లు చేసింది, 3 సార్లు చేసింది. అయినా కూడా కాల్ అయితే ఇది రిసీవ్ చేయలేదనమాట. రిసీవ్ చేయలేదనేసి ఆమె చాలా బాధపడుతూ ఉంది. ఫ్రెండ్స్ కూడా చెప్పుకుంటూ ఉంది. అలా జరుగుతూ ఉందనమాట. ఆఫీస్‌లో వేరే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి రిసీవ్ చేసి వాళ్ళతో చక్కగా మాట్లాడి కాల్ అయితే పెట్టేస్తున్నాడు మేనేజరు. ఈ అమ్మాయి జీవని కాల్‌కి మాత్రము ఏమాత్రం కూడా అతను స్పందించలేకపోతున్నాడు. జీవని కూడా చాలా బాధపడుతూ ఉంది. అయినా కూడా ఏం చేసేది లేదు కదా అనేసి ఇలా అతనే మనసు నిర్ధారణ చేసుకొని మళ్ళీ వారం రోజుల తర్వాత ఆఫీస్‌కైతే రాగలిగాడనమాట. ఆఫీస్‌కైతే వచ్చి తన పనులు తను చూసుకుంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తూ పోతూ ఉన్నాడనమాట. జీవనిని మాత్రము అసలు కనిపించినా కూడా హాయ్ అనడు, బాయ్ అనడు. అలా ఆమె వంక చూడడు. అలా ఏమాత్రం కూడా టచ్ లేకుండా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్తూ వస్తూ ఆఫీస్‌కి ఉన్నాడనమాట. ఈ విధంగా వాళ్ళ లవ్ స్టోరీ ఇలా జరుగుతూ ఉంది. అదే విధంగానే ఇలా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలోనే ఆ కంపెనీకి ఇలా జరుగుతూ ఉండగా 1 వీక్ అయిపోయింది. జీవన్ అయితే కంపెనీకి వచ్చాడు. కంపెనీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. సడన్గా ఇతనికి ఒక మెయిల్ అనేది వచ్చిందనమాట కంపెనీ నుంచి. ఇక్కడ ఉండేటువంటి హెచ్ఆర్ని తొలగించి వేరే హెచ్ఆర్ వీళ్ళ ప్లేస్లో వస్తుంది అనే న్యూస్ ఇతనికి అప్డేట్ అనేది మెయిల్ ద్వారా వచ్చింది జీవన్కు. ఇతను కూడా ఈ న్యూస్ను అక్కడ ఉండేటువంటి స్టాఫ్ అందరికీ కూడా చెప్పాడనమాట. మన కంపెనీకి ఇప్పుడు ఉండేటువంటి హెచ్ఆర్ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త హెచ్ఆర్గా ఇక్కడ ఒక లేడీ అయితే వస్తున్నారు అనేసి, ఒక మేడం అయితే వస్తున్నారు ఈ కంపెనీకి అనేసి అప్డేట్ అనేది అందరికీ కూడా ఈవినింగ్ టైంలో ఒక బ్రీఫింగ్ అనేది ఏర్పాటు చేసి ఒక మీటింగ్ లాగా అందరికీ అతని కింద పనిచేస్తున్నటువంటి టీమ్ లీడర్స్కి, మేనేజర్స్కి వాళ్ళందరికీ కూడా అప్డేట్ అనేది జీవన్ ఇచ్చాడనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ అదే విధంగానే ఇతను 8:00 కల్లా ఆఫీస్కి వచ్చాడనమాట. వచ్చి 1 వీక్ నుంచి ఆఫీస్కి రాలే కదా, అర్లీ మార్నింగే ఆఫీస్కి వచ్చి కొంచెం ఎలా ఉండాలి ఏంటి ఆఫీస్ యొక్క ప్రతి ఒక్క క్యాబిన్ని ఇతను చూసి నీట్గా ఏ ప్లేస్లో ఏముండాలి, ఎలా ఉండాలి ఏంటి అని నీట్గా అన్నీ సర్దిపించి ఇలా చేస్తూ ఉన్నాడు. 9 గంటలైతే అయితే వచ్చింది. జీవని అయితే రెడీ అయ్యి ఒక గ్రీన్ కలర్ చీరలో జీవని ఆఫీస్కి హీల్స్ వేసుకొని నడుస్తూ వస్తూ ఉన్నది. అయినా కూడా జీవను ఆమె వంక కూడా ఇలా చూడలేదన్నమాట. దాని తర్వాత 9 గంటలు అయ్యింది. ఒక కొత్త హెచ్ఆర్ అయితే ఆఫీస్లోకి అడుగు అనేది పెట్టిందనమాట. అమ్మాయి చూడ్డానికి చాలా బాగుందన్నమాట. ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. జీవని కంటే చాలా బాగుంటుంది అమ్మాయి. ఇతని క్యాబిన్ దగ్గరకైతే హెచ్ఆర్ వచ్చారనమాట. పరిచయం చేసుకోవడానికి వచ్చారు. అప్పుడైతే జీవన్ చూడగానే చాలా బాగుంది. అయినా కూడా నేను ఎవరిని చూసినా నేను ఆశ అనేది పెట్టుకోకూడదు. వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. నేనైతే ఏం మాట్లాడకూడదు. మామూలుగా ఆఫీస్లో ఎలా మాట్లాడతామో అలా మాట్లాడాలి. అంతకుమించి ఏమీ కూడా ఆలోచన చేయకూడదు నేను అనేసి, జీవన విషయంలో నేను తప్పు చేశాను కదా, ఇంక వేరే ఏ అమ్మాయి విషయంలో కూడా నేను తప్పు చేయకూడదు. ఏం మాట్లాడకుండా ఇలా మామూలుగా ఆఫీసులో ఏం విషయాలు ఏమన్నా ఉంటాయో చర్చించుకోవాలంటే అలా చర్చించుకోవాలి, అంతేగాని ఎక్కువగా నా మనసులో నేను ఊహించుకోకూడదు అనేసి ఇతను ముందే అది యోచన చేసుకున్నాడు అనమాట. కొత్త హెచ్ఆర్ అయితే ఆఫీస్లోకి అడుగు పెట్టారనమాట. అడుగు పెట్టి హాయ్ అనేసి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చిందనమాట. చెయ్యి ఇలా ఇచ్చి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చింది. అతను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడనమాట. ఇద్దరు పరిచయం అయితే అయ్యారు. చాలా చూడ్డానికైతే హెచ్ఆర్ చాలా బాగుంది.
అనేసి ఆ రోజు పరిచయం అయితే జరిగింది. ఆమె క్యాబిన్ వరకు వెళ్ళి ఇలా జీవన్ కొంతసేపు మాట్లాడిచ్చేసి ఆమె క్యాబిన్ అయితే ఇలా చూపించేసి ఇలా ఆఫీస్ గురించి కొన్ని విషయాలు చర్చ అనేది జరిగి ఇలా మాట్లాడుతూ ఉన్నారనమాట ఇద్దరు. లాస్ట్ ఫైనల్గా ఒక 2 గంటలు ఆఫీస్ విషయాలన్నీ మాట్లాడుతూ కొన్ని ఎలా ఏంటి అని చర్చించి దాని తర్వాత లాస్ట్ ఇంకా నేను ఇలా నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి లాస్ట్లో ఇలా బాయ్ చెప్పి వస్తామనేసి ముందుకొచ్చేసాడనమాట. ముందుకొచ్చి నేను ఇలా నాకెందుకో సమాధానం లేదు కదా, ఒక 2 అవర్స్ ముందే ఇంటికి వెళ్ళిపోదాము అని నిర్ణయం చేసుకొని ఎలా అన్నా కానీ ఒక మాట హెచ్ఆర్తో మాట్లాడేసి బాయ్ చెప్పేసి వస్తాము అనేసి మళ్ళీ వెనుదిరిగి హెచ్ఆర్ క్యాబిన్లోకి వెళ్ళేసి వెళ్ళి హాయ్ హలో నిరోషిని, నేనైతే ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా పర్సనల్ పని అయితే ఉంది నాకు, అందుకోసమని 2 అవర్స్ ముందుగా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నిరోషిని. ఓకే బాయ్, టేక్ కేర్ అనేసి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడనమాట నవ్వుతూను. నిరోషినికి కూడా హెచ్ఆర్ నిరోషినికి కూడా చాలా సంతోషమైంది. నన్ను బాగా వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా మాట్లాడుతున్నారు, గుడ్గా ఉన్నారు ఇక్కడ మేనేజర్ అని ఆమెకు కూడా ఎంతో సంతోషం అనేది కలిగిందనమాట. అప్పుడు ఒకరికొకరు మాట్లాడుతూ నవ్వుతూ ఇలా నిరోషిని కూడా బాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అప్పుడైతే చాలా హ్యాపీగా క్యాబిన్లో నుంచి వెళ్ళిపోయాడనమాట జీవను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగు ఇలా ఆఫీస్కు బాగా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి జీవను వస్తూ ఉన్నాడనమాట. అప్పుడు హెచ్ఆర్ అయితే 7 o'clockకే వచ్చిందన్నమాట. జాయిన్ అయిన నెక్స్ట్ డేనే 7కే వచ్చి తను ఏమేం బాధ్యతలు నిర్వర్తించాలో అవంతా కూడా అతను చూసుకుంటూ ఉన్నారు. జీవన్ కూడా 8కే వచ్చారు. ఆమెగా గంట ముందే హెచ్ఆర్ వచ్చారనమాట. ఇద్దరు కూడా హాయ్ హలో ఎప్పుడు వచ్చారు నిరోషిని, నేను 7కే వచ్చాను. అవునా 7కే వచ్చావా, ఏమి ఇంత ముందే వచ్చేసావు, ఇంకా నిన్ననే కదా నువ్వు జాయిన్ అయింది, ఇంత ముందే వచ్చేసావు ఏంటి అని జీవన్ కూడా అడుగుతున్నాడు. అవును, నాకు కొంచెం వర్క్ అయితే చాలా పెండింగ్లో ఉండిపోయింది, ఇంకా కొత్త ఆఫీస్ కదా కొన్ని బాధ్యతలు అయితే నాకు ఉన్నాయి అనేసి నేను వచ్చేసాను. ఓకే నో ప్రాబ్లం అనేసి క్యారీ ఆన్ అనేసి అతను నవ్వుతూ ఇలా వెళ్ళిపోయాడనమాట జీవను. అలా జరుగుతూ ఇలా నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఇద్దరు కూడా నిరోషినికి కూడా జీవన్ పైన చాలా లవ్ అనేది స్టార్ట్ అయిందనమాట. 2 నెలల నుంచి మాట్లాడడము, చూడడము, అలా భోజనం చేయడము, టిఫిన్ చేయడము ఇద్దరు జతలో అలా మాట్లాడుతూ ఇద్దరు కూడా మనసులు అనేవి కలిసాయన్నమాట. కలిసి ఇద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ కూడా ఫిక్స్ చేసుకున్నారనమాట నిరోషిని జీవను. మొత్తము మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ కూడా అందరికీ చెప్పి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్ళి వెడ్డింగ్స్ కూడా ఆఫీస్లో పంచిపెట్టారనమాట. మొత్తం అందరినీ కూడా ఆఫీస్లో టీం అందరినీ కూడా పెళ్ళికైతే ఇన్వైట్ చేశారు. గ్రాండ్గా అయితే పెళ్ళి జరిగింది ఇద్దరికీను. అలా లైఫ్ అంతా హ్యాపీగా జరిగిందనమాట. ఇలా ఓకేనా ఫ్రెండ్స్, కథ అయితే ఈ విధంగా జరిగింది. మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్? అందరూ కూడా ఎంతో ఆసక్తిగా విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.